గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు మనము పరిసరాల విజ్ఞానం నుండి రకరకాల ఇండ్లు అనే పాఠ్యం నుండి మనము పార్ట్ 1గా మనము రకరకాల ఇండ్ల గురించి ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఈ పాఠం ద్వారా పిల్లలు నుండి ఆశించిన అభ్యాసన ఫలితాలు మనము చూడండి. ఇక్కడ నంబర్ 1 ఒకటో పాయింట్గా వివిధ రకాల ఇండ్లను గుర్తిస్తారు. రెండవ పాయింట్గా ఇండ్ల రకాలను బట్టి వర్గీకరిస్తారు. తాత్కాలిక నివాసాలు వేసుకోవడానికి కారణాలు తెలుపుతారు. తాత్కాలిక నివాసాలలో ఉండే వారికి ఏ ఇబ్బందులు ఉంటాయో గుర్తిస్తారు. తాత్కాలిక నివాసాలలో ఉండే వారికి సహాయం చేయాలని గుర్తించడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క రకరకాల ఇండ్లు అనే పాఠ్యాంశము పూర్తయిన తర్వాత పిల్లల నుండి ఈ యొక్క సామర్థ్యాలు సాధిస్తారు. అయితే ఇక్కడ చూడండి పిల్లలు, ఇది మన గ్రామం. అయితే ఈ గ్రామం లోపల మనందరం కూడా ఇండ్లల్లో ఉంటాం. మనందరికీ ఉండడానికి ఇల్లు చాలా అవసరం. ఈ ఇల్లు నుండి మనము ఉండడం వల్ల ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి మొదలైన వాటి నుండి మనము రక్షణ పొందడానికి మనము ఇండ్లల్లో ఉంటామన్నమాట. అర్థమైందా? పక్షులు, జంతువులు వాటికి కూడా నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఇక్కడ చూడండి పిల్లలు, కుందేలు ఉంది కదా, అడవిలో ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాల లోపల కానీ ఆ రంధ్రాలలో బొర్రెలలో అక్కడ నివాసము ఏర్పాటు చేసుకుంటాయి. అదేవిధంగా పక్షులు కూడా కట్టెపుల్లలతోని వాటిని ఈ గుళ్ళను ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసాలు ఉంటాయన్నమాట. అవునా కదా? అదేవిధంగా కొన్ని జంతువులకు కూడా అవి ఉన్నటువంటి ప్రాంతాల లోపల కూడా వాటికి నివాసాలు ఏర్పాటు చేస్తారు. అవి అందులోనే నివాసము ఉంటాయి. అవునా కదా? అయితే ఇక్కడ చూడండి, ఇది గ్రామం అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ 3వ తరగతి చదువుతున్నటువంటి సరళ, సంతోషు. ఇది వాళ్ళ యొక్క గ్రామం అన్నమాట. ఒకరోజు సరళ, సంతోషు వాళ్ళ అమ్మ నాన్నలతోని పొలానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. వచ్చే ప్రాంతం లోపల వాళ్ళ ఊరి పక్కనే ఒక పెద్ద కొండ ఉన్నదన్నమాట. ఆ కొండ ఎక్కిన తర్వాత వాళ్ళు ఇక్కడ చూశారు. ఏం కనబడ్డాయి పిల్లలు? వాళ్ళకి ఏం కనబడ్డాయి అంటే ఇక్కడ చూడండి, వీళ్ళు రకరకాల ఇండ్లు చూసిరన్నమాట. అప్పుడు సంతోష్ ఏమంటున్నాడంటే, అరే మనం నివసించే ఇండ్లు ఇంత బాగుంటాయా అని వ్యక్తం చేయడం జరుగుతుంది. అప్పుడు ఎన్ని రకాల ఇండ్లు ఉన్నాయో, ఎంత బాగున్నాయి ఇక్కడ అని గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఇది ఏంది పూరు గుడిస, ఇది చూడండి ఇక్కడ రేకుల ఇండ్లు, డాబా ఇండ్లు, ఇగో పెంకుటిల్లు, ఇవి దాబా ఇండ్లు. ఇవన్నీ కూడా వాళ్ళ ఊర్లో దగ్గరగా అన్నీ ఒకే రకమైనటువంటి ఇండ్లు ఉన్నాయా? ఇక్కడ రకరకాల ఇండ్లు ఉన్నాయి. పక్కనే ఇండ్లు ఉండడం జరిగిందనమాట. ఇది సంతోష్ సరళ వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఇండ్లు అన్నమాట. అయితే ఈ విధంగా మీ ఊర్లో కూడా ఇదే రకంగా ఉన్నాయా? ఒకసారి చూడండి, ఆలోచన చేయండి. ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఏ రకాల ఇండ్లు ఉన్నాయో రాశారు కదా? వెరీ గుడ్, చాలా బాగా రాశారు. ఇక్కడ చూడండి, ఏ ఇండ్లు ఉన్నాయి? పెంకుటిండ్లు ఉన్నాయి, డాబా ఇండ్లు ఉన్నాయి, రేకుల ఇండ్లు ఉన్నాయి, పూరిండ్లు ఉన్నాయి, డేరా ఇండ్లు ఉన్నాయి, మళ్ళా బహుళ అంతస్తుల
అంటే ఇట్లా రకరకాల ఇండ్లు ఉంటాయని పిల్లలు కూడా వ్యక్తపరచడం జరిగిందనమాట. మరి గ్రామంలో అన్ని ఇండ్లు ఒకే దగ్గర ఉండడం వల్ల ఎలాంటి లాభాలు ఉండొచ్చు? దగ్గర ఉండడం వల్ల అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అందరూ షేర్ చేసుకుంటారు, కలిసి పని చేసుకుంటారు, ఏం రాకుండా కాపాడుకుంటారు. అదేది వన్యమృగాల నుంచి కూడా రక్షించబడతారు, దొంగల నుంచి కూడా రక్షించబడతారు. అందుకే ఈ విధంగా ఇండ్లు దగ్గర ఉండడం వల్ల చాలా లాభాలు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకరోజు సంతోషు బడికి వెళ్ళిండు. వెళితే కూర్చొని దిగులుగా ఉన్నాడు, ఏదో బాధపడుతున్నట్టు వాళ్ళ క్లాస్లో కూర్చుంటే జోసెఫ్ అనే అబ్బాయి ఆ సంతోష్ని ఎందుకు అలా ఉన్నావు అని అడగడం జరిగింది. అడిగితే చెప్పడం జరిగింది. అప్పుడు సంతోష్ ఏమన్నాడంటే, రాత్రి గాలివానకు మా ఇల్లు అంతా కొట్టుకుపోయింది అంటని బాధతో చెప్పిండు అనమాట. చెప్తే అప్పుడు జోసెఫ్ ఏం చేసిండు, ఇప్పుడు మరి మీరు ఎక్కడ ఉన్నారు అంటే ఊరు బయట వాళ్ళకు ఇలా డేరాలేసి అందులో ఉంచడం జరిగిందనమాట. ఇవి డేరాలు అనమాట. చూడండి ఎట్లా కట్టిరో. ఇవి తాడపత్రితోని అవి తాత్కాలికంగా మన ఊరు బయట ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మీరు ఈ డేరాలను ఎప్పుడైనా చూసిండ్రా? ఇవి ఎందుకు వేస్తారు తెలుసుకున్నారా పిల్లలు? ఆలోచించండి. చూడండి, ఇక్కడ మొన్న హైదరాబాద్లో పెద్ద వర్షం రావడం జరిగింది. అప్పుడు వరదలు ఇండ్లల్లో కూడా వచ్చినాయి. వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, అందరూ ఒక దగ్గర ఉన్నారు కాబట్టి ఒక చెట్టుకు తాడు కట్టి ఆ తాడు సహాయంతో వాళ్ళు వరదల్లో కొట్టుకుపోకుండా పట్టుకొని ప్రాంతానికి వెళ్తున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసి వాళ్ళు ఆ వరదల్లో చిక్కుకున్నటువంటి వ్యక్తులను ఈ యొక్క జేసీబీ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా వరదలో వచ్చినటువంటి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలికమైనటువంటి గుడారాలు ఏర్పాటు చేసి అక్కడ ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి పిల్లలు, తాత్కాలికమైనటువంటి ఇక్కడ చూడండి ఎందుకు వేస్తారంటే, అంటే వరదలు వచ్చినప్పుడే కాదు, ఇంకా రకరకాల కారణాలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఊరూరా సంచారం చేసేవాళ్ళు, సర్కస్ చేసేవాళ్ళు, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వచ్చినప్పుడు, మళ్ళా కరువులు వచ్చినప్పుడు, మన గ్రామాల ప్రాంతాల్లో పని లేనప్పుడు ఊరి నుండి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు డేరాలు వేసుకొని ఉంటారు, కొందరు గుడిసెలు వేసుకొని ఉంటారు, కొందరు పైపులలో కూడా నివాసము ఉంటారనమాట. ఇక్కడ చూడండి, ఉన్నారా లేదా? అట్లా అనమాట. అంటే తాత్కాలికమైనటువంటి నివాసాలు ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు తాత్కాలికమైనటువంటి నివాసాలు ఎప్పుడు వేసుకుంటారో రైట్. అదేవిధంగా ఒక్కరోజు సంతోషి వాళ్ళ మామయ్య పెళ్ళికి పట్టణానికి వెళ్ళిండనమాట. వెళ్తే రోడ్డు పక్కన కొందరు ఈ పైపులలో నివాసము ఉంటున్నారనమాట. చూసిరా ఇక్కడ ఆ పైపులో నివాసం ఉంటుంది. ఆశ్చర్యం కలిగి వాళ్ళ మామని అడిగిండనమాట. ఏమంటని అడిగిండు? ఈ పైపులో ఎందుకు వాళ్ళు నివసిస్తున్నారని వాళ్ళ మామయ్యని అడిగిండు. అప్పుడు వాళ్ళ మామయ్య ఏమి చెప్పి ఉండొచ్చు మీరు ఒకసారి ఆలోచించండి పిల్లలు. వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో పని లేకుంటే వాళ్ళు పని కోసం హైదరాబాదు రావడం జరుగుతుంది అనమాట. వచ్చినప్పుడు వాళ్లకు ఎక్కడ రూములు లేనప్పుడు ఖాళీ ప్రాంతంలో ఉన్నటువంటి పైపులలో వాళ్ళు నివాసము ఉండడము జరుగుతుంది అనమాట. అంతేనా కదా? ఈ ఒక డేరాలు ఈ పైపులలో వాళ్ళు ఉంటారు కదా, మరి ఉన్నప్పుడు వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు ఉండవు? ఒకసారి చెప్పండి. చూడండి, ఇక్కడ వాళ్ళకు
ఈ యొక్క తాత్కాలికమైనటువంటి నివాసాలు ఉన్నప్పుడు, పైపులలో ఉన్నప్పుడు వాళ్ళకు కరెంటు ఉండదు, మూత్రశాలలు ఉండవు, మళ్ళా వాళ్ళకు సరైనటువంటి సురక్షితమైనటువంటి నీరు లభించదు, వాళ్ళకు రోడ్డు సౌకర్యం సరిగా ఉండదు, దవాఖానా కూడా ఉండదు, పిల్లలు చదువుకోవడానికి పాఠశాల కూడా అందుబాటులో ఉండదు. ఇవన్నీ కూడా సౌకర్యాలు వాళ్ళు పొందలేకపోతారు తాత్కాలికమైనటువంటి నివాసాలు ఏర్పరచుకున్నప్పుడు. తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి వాళ్ళకు. ఎందుకంటే ఇవి ఇరుకైనటువంటి ఇండ్లు అన్నమాట. అవి అప్పటి పూర్తికి వేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇరుకుగా ఉంటారు అన్నమాట. స్నానం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ పైపులలో పండుకోవడానికి కానీ ఇబ్బందిగా పడతారు, వంట చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళా వాళ్ళు భయంగానే జీవిస్తారు, చలి నుండి చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి నివాసాల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు వాళ్ళు ఏర్పడతాయి. ఇది మనము గుర్తించాలి. అదేవిధంగా సంతోష్కి ఏమైందంటే పెద్ద ఇల్లు కనబడ్డది. ఇక్కడ చూడండి, పట్టణాలలో పెద్ద ఇండ్లు ఇలా ఉంటాయన్నమాట. వీటిని మనము అపార్ట్మెంట్లు అని అంటారు. ఈ అపార్ట్మెంట్లలో 100 కుటుంబాలు ఉండొచ్చు, 10 కుటుంబాలు ఉండొచ్చు, 20 కుటుంబాలు ఉండొచ్చు అన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటారంటే అపార్ట్మెంట్ అంటారు. ఒక కుటుంబం ఉండేటువంటి భాగాన్ని మనము ఫ్లాటు అని అనడం జరుగుతుంది అన్నమాట. ఇవి హైదరాబాదులలో పెద్ద నగరాలలో ఉంటాయి అన్నమాట. అవునా కదా? ఉంటాయి. అయితే ఇవి హైదరాబాద్లో ఉంటాయి, గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే హైదరాబాద్లో స్థలాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉన్న స్థలం లోపలనే పెద్దగా ఎక్కువ భవనాలు కట్టడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఇది తర్వాత ఇక్కడ చూడండి, పెద్ద భవనాలు దీన్ని అపార్ట్మెంటు అని అంటారనమాట. ఒక కుటుంబం ఉన్నటువంటి భాగాన్ని మనం చూడండి చూసిన తర్వాత ఇందులో మీ ఊర్లో ఏ రకమైనటువంటి ఇండ్లు ఉన్నాయో ఒకసారి చెప్పండి. ఓకేనా? ఇక్కడ ఇది డేరా, ఇది పెంకుటిల్లు, ఇది గుడిస, ఇది రేకులిల్లు, ఇదేమో డాబా ఇల్లు. ఓకేనా? ఇది అపార్ట్మెంట్. అంటే ఇన్ని రకాలైనటువంటి ఇండ్లు మన దగ్గర ఉంటాయన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు చూసినటువంటి రకరకాల ఇండ్లల్లో మీ యొక్క మిత్రులకు ఏ రకమైన ఇండ్లు ఉన్నాయో ఈ పట్టికలో మీరు నింపి చూపించడం జరగాలి. పట్టణాల్లో ఉండేటువంటి అపార్ట్మెంట్ల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు ఎంతవరకు అర్థమైందో నేను ఈ ప్రశ్నలు అడుగుతాను, ఒకసారి చెప్పాలి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఫస్ట్ ప్రశ్న, తాత్కాలిక నివాసాలు ఎందుకు ఏర్పాటు చేస్తారు? మీ ఇల్లు ఏ రకానికి చెందినది? మీ ఊరిలో ఏ రకాల ఇండ్లు ఉన్నాయి? ఇల్లు మనకు ఎందుకు అవసరము? పైపుల్లో నివాసం ఉండే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఇవి మీరు నేర్చుకొని కాపీలో రాసుకొని రావాలి. థ్యాంక్ యూ పిల్లలు.